వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లాలో ప్రముఖ పత్రిక విలేకరిపై దాడి చేసిన గుండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ పై ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలని డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కార్ను సీజ్ చేసిన పోలీసులు. హన్మకొండ గోపాల్పురంలో పాము. గోదార్ఖని భాస్కర్రావు భవన్లో మంగళవారం జరిగిన సిపిఐ నగర సమితి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, నగర కార్యదర్శి కనకరాజులతో కలిసి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మార్చి 2026 లోపు దేశంలో మావోయిస్టులను లేకుండా మట్టుపెట్టేందుకు ఆపరేషన్ కాగర్ పేరుతో మావోయిస్టులను, ఆదివాసీ గిరిజన ప్రాణాలను మరణ హోమం సృష్టించి చంపుతుందని ఆయన విమర్శించారు. భారత కమ్యూనిస్టు పార్టీ 4వ జిల్లా మహాసభలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంపీ గార్డెన్లో జరగబోతూ ఉన్నాయి. మరి ఈ మహాసభలకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకరన్న గారితో పాటు ఇక్కడ ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారు హాజరు కాబోతూ ఉన్నారు. మరి పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాల శతజయంత్యోత్సవాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఆనాడు స్వతంత్రం కోసం, అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి ఒక గొప్ప చరిత్రమైనటువంటి పార్టీ వల్ల భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడు ఇవాళ సాగు భూములకు సంబంధించి 10 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి ఒక గొప్ప చరిత్ర వల్ల భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. మరి అదే నేపథ్యంలో ఇవాళ జిల్లా మహాసభలు జరగబోతా ఉన్నాయి. మరి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత 4వ జిల్లా మహాసభలు ఇవాళ పెద్దపల్లిలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. దీనికి మరి ప్రాధాన్యత ఉంది. మరి ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి పార్టీ శ్రేణులకి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. మరి అట్లాగే ఏదైతే ఇవాళ ఈ మహాసభలకు సంబంధించి కూడా మొత్తం కూడా ఒక ఆనవాయితీ ఉంటుంది. 3 సంవత్సరాలకు ఒకసారి భారత కమ్యూనిస్టు పార్టీ కానీ ఇక్కడ భవిష్యత్తు కర్తవ్యాలు, గత కార్యక్రమాల సమీక్ష, భవిష్యత్తు కర్తవ్యాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ కమ్యూనిస్టు పార్టీ 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకునేటువంటి ఒక ఆనవాయితీ కూడా జరుగుతూ ఉన్నది. నేపథ్యంలో మరి చేస్తూ ఉన్నాం, మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ఇవాళ కాల్పులు విరమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమ్యూనిస్టు పార్టీ లీడ్ తీసుకొని అన్ని వామపక్షాలను కలుపుకొని ఇవాళ మావోయిస్టులతో చర్చలు జరపాలి, ఆపరేషన్ కగార్ను మీరు ఆపివేయాలని చెప్పేసి కూడా అనేక సంబంధ హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్తా ఉన్నారు, మేము ఇప్పటికి కూడా ఆపరేషన్ కగార్ను ఆపే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా ఇది కంటిన్యూషన్ చేస్తాం. మొత్తం కూడా ఈ దేశంలో 2026 31 నాటికి, మార్చి 31 నాటికి నక్సలిజాన్ని, మావోయిస్టులు ఇక్కడ లేకుండా తుడిచిపెట్టే కార్యక్రమం చేస్తామనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మరి అడుగుతా ఉన్నాం, మీరు నక్సలిజాన్ని చంపలేరు, ఇవాళ ఇజాన్ని మీరు చంపలేరు, నక్సలైట్లను చంపుతారు కావచ్చు, ఇజాన్ని మరి చంపలేరు. ఎందుకనంటే ఇవాళ ఎక్కడైతే అణిచివేత జరుగుతుందో అక్కడ నక్సలిజం పుడుతుందని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా కాల్పులు మీరు విరమించకపోతే, ఆపరేషన్ కగారు నిలిపివేయకపోతే దేశవ్యాప్తంగా సిపిఐతో పాటు అన్ని వామపక్ష పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఢిల్లీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే మన కొత్తగా ఇక్కడ పార్టీ నిర్మాణానికి సంబంధించి కొత్తగా నగర సమితి కార్యదర్శి నిన్న భాస్కర్రావు భవన్లో నగర మహాసభ జరిగింది. దానిలో కనకరాజు గారు మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా మహాసభలు 28 నాడు పెద్దపల్లిలో ఉన్నాయి, దాన్ని విజయవంతం చేయాలని చెప్పి, అట్లానే ఈ మహాసభ సందర్భంగా పోరాటాలు ఏ విధంగానైతే గతంలో చేసినామో ఇప్పుడు కూడా పోరాటాల దిశగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏ విధంగా అయితే ఈ ప్రాంతంలో కార్మికులను చైతన్యవంతం చేసినామో, ఎక్కడ సమస్య ఉన్నా ఎర్ర జెండా అక్కడ ఉంది.
ఈ కార్మిక వర్గాన్ని కర్షకులను అందరినీ చైతన్యవంతం చేసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఈ ప్రాంతంలో పుంజుకున్నది. కాబట్టి ఏదైతే కొంతమంది బూర్జువా పార్టీకి సంబంధించిన వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ కాలం చెల్లిందని చెప్పి కొంతమంది కూర్చున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ కాలం ఎప్పుడు చెల్లేది. సమస్య ఎక్కడ ఉంటే ఎర్రజెండా అక్కడ ఉంటుంది, కష్టం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. ఎక్కడైతే 100 సంవత్సరాలు ఇలా భారతదేశంలో పురుడు పోసుకొని ఉన్నదో ఇలా పార్టీలు రకరకాలుగా వచ్చి రకరకాలుగా పోతున్నాయి తప్ప ఇలా 100 సంవత్సరాల చరిత్ర గల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇలా కాలం చెల్లిందన్న మూర్ఖులు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలా సింగరేణి ప్రాంతంలో కానీ ఎక్కడ కానీ బాంచన దొర అనే బానిస బతుకులల్లా భూపాల్పల్లి స్కూల్లో బుక్ స్టాల్ మరియు బట్టల షాపుల నిర్వహణ తమ వద్దే కొనాలని డిమాండ్. ఇప్పటికే అధిక ఫీజులతో తలకు మించిన భారంతో మధ్యతరగతి తల్లిదండ్రుల అరిగోస అయినా పట్టించుకొని అధికారులు దోచుకుంటున్న యాజమాన్యాలు. బాలాజీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ముందు ఏబీవీపీ నాయకుల ఆందోళన ఫిర్యాదుతో సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు. నాకు సర్టిఫికేట్ ఉందండి, మీరు ఏ వీడియో తీసుకున్నా ఏం ప్రాబ్లం పర్లేదు. నాకు సర్టిఫికేట్ ఉందండి, మీరు ఏ వీడియో తీసుకున్నా ఏం ప్రాబ్లం పర్లేదు. ప్రైవేట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేశారు. కర్నూలు నగరంలో చిత్తరి వీధిలోని కేశవరెడ్డి పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. సీట్లు కేటాయించకుండా పిల్లలను వెనక్కి పంపుతున్నారని యాజమాన్యంపై తల్లిదండ్రులు మండిపడ్డారు. ఒక్క నిమిషం మేడం. మన ముందుగా ఉన్నావు పేరు ఇగ్రా ఫాతిమా అనే పాపకి స్కూల్ అడ్మిషన్ వచ్చింది. మేము ఆన్ టైం మాకు రిపోర్ట్ 7-6 జూన్ లోపల మాకు అడ్మిట్ కావాలి మీరు, లేకపోతే క్యాన్సిల్ అవుతుంది మెసేజ్ వచ్చింది కేశవరెడ్డి స్కూల్లో. మేము అలాగే ఆన్ టైంలోనే రిపోర్ట్ చేసాము. వాళ్ళు మన దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ మొత్తం తీసుకున్నారు. ఏదో కోడ్ రావాలంటే మీ పాపకి కేవీఎస్ కోడ్ రావాలంటే మీరు 3,500 పే చేయమని చెప్పారు. సరే అని పే చేసాము. బట్ పాప ఏమో 50 days స్కూల్కి కూడా వచ్చింది. ఇప్పుడు మండే మాకు మళ్ళీ మెసేజ్ స్కూల్ నుంచి వచ్చింది, కాల్ వచ్చింది, మీ పాపకి ఆర్టీఏ యాక్ట్లో క్యాన్సిల్ అయిపోయింది, పాప ఫీ తీసుకొని వెళ్ళిపోయినది. ఎలా క్యాన్సిల్ అయ్యింది, మీరు అప్లై చేయలేదా ఏంటి అని ఇలా క్వశ్చన్ చేసాం. మాకైతే చేసాం, మేము ప్రాసెస్ ఏం చేయాలో ఆ మొత్తం ప్రాసెస్ మేము చేసాము, మీరు అని డిఓ ఆఫీస్లో మాట్లాడుతుంది. సరే అని ఈరోజు ఆ రోజే మండేనే సీఎంఓ సార్ కోసం వెళ్ళాం మేము ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ సీఎంఓ సార్ 11 మెంబర్స్ ఫీజు కట్టాం సార్. అడ్మిషన్ కోసం 3,500 కావాలంటే 3,500 కట్టాం. ఇలా చూడండి, ఇలా లిస్ట్ రాసిచ్చారు, ఆన్లైన్ చేయలేదు వాళ్ళు. మాకేమో బుక్స్ తీసుకున్నాం ఫీజు, ఇది బుక్స్ రిసిప్ట్, ఇది మీ
క్యాన్సిల్ అయిపోయింది. కావాలంటే మీ బుక్స్ మీకు ఇచ్చేస్తాము, మీరు కట్టిన ఫీజు మేము ఇచ్చేస్తాం. మా కట్టిన ఫీజు వద్దు, మా బుక్స్ వద్దు. మాకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ లాట్లో మా పాప పేరు వచ్చింది. నాకు నా పాప సీట్ కావాల్సిందే, ఖచ్చితంగా కేశవరెడ్డి స్కూల్లోనే కావాలి, చిత్తారెడ్డి స్ట్రీట్ బ్రాంచ్లోనే కావాలి నాకు ఇష్టం పాప సీట్. అది నేను కోరుకుంటున్నాను. మేనేజ్మెంట్, నా పేరు సయ్యద్ ఫాతిమా మెహరాజ్. పేద విద్యార్థులకు విద్యను అందించాలని ఆర్టీఏ యాక్ట్ 2009 ప్రకారం ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25% ఉచిత విద్యను అందించాలని ఒక ప్రతిష్టమైన నిర్ణయం తీసుకొని పేద బడుగు బలహీన విద్యార్థులకు విద్యను అందిస్తుంది. కానీ ఈరోజు దాన్ని తుంగలో తొక్కి చెప్తారు. ఇదే విధంగా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నాయి. ఇలాంటి స్కూళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకొని ఇలాంటి స్కూళ్ళను సీజ్ చేయాలి. ఈరోజు ఇదే కేశవరెడ్డి కార్పొరేట్ స్కూల్లో సెంట్రల్ బుక్ అనే ఒక షాప్ పెట్టి బుక్కులు అమ్ముతారు. 6,500 రూపాయలు అంట. ఫస్ట్ క్లాస్కి బుక్స్ 6,600 రూపాయలు. ఏముంటాయండి 6,600 రూపాయల బుక్స్ ఏముంటాయి? ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని బుక్కులు ఉంటాయి? 10 నోట్బుక్లు వేసుకోండి. 10 నోట్బుక్లు వేసుకుంటే 100 రూపాయలు. కానీ ఈరోజు 6,600 రూపాయలు. అంటే ఈరోజు పేద విద్యార్థుల కానుంచి ఫీజులు దండుకుంటున్నాయి ఈ కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు. ఇలాంటి స్కూళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. డిఓ గారికి కూడా ప్రకటిస్తాం, ఆర్టీడీ కూడా కంప్లైంట్ ఇస్తాం, నారా లోకేష్ గారికి కూడా తెలియపరుస్తామని ఈరోజు క్లుప్తంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. నా పేరు ముక్తార్ బాషా, ఏపీఎస్జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. సుల్తాన్బాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రైతులు ర్యాలీగా వెళ్లి స్వీట్లు తినిపించుకొని రైతు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పన్నాల రాములు, చిలక సతీష్లు మాట్లాడుతూ రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధువుడిగా స్పృశించారని, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ ఎమ్మెల్యే విజయ రమణరావు రైతు పక్షపాతిగా పేరుగాంచారని కొనియాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు చిలుక సతీష్ గారి ఆధ్వర్యంలో మరి మండలం నుంచి మా మండల బ్లాక్ అధ్యక్షుడు దామోదరరావు గారు, మరి మండలం నుంచి వచ్చిన మా ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరం కూడా ఇలా మన పెద్దపల్లి శాసన సభ్యులు విజయరామరావు గారి ఆదేశాల మేరకు గత 9 రోజుల నుండి గత ప్రభుత్వం 10 సంవత్సరంలో కూడా ఎకరానికి 5,000 చొప్పున ఇచ్చారు. మన ప్రభుత్వం ఎకరానికి 1,000 పెంచి రైతులకు ఇలా 6,000 చొప్పున ఇలా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. అది మన దేశ చరిత్రలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. మరి ఇನ್ನು మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటికి ఇలా రైతులకు సన్నబడ్డ బోనస్ కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వం కూడా ఏ బోనస్ లేదు. ఒక ఎకరాన అంటే దానికంటే ఎక్కువ ఒక ఎకరాన 10,000 ఉంటున్నారు రైతులు. బోనస్ కానీ మన ఇచ్చిన మాట ప్రకారం కరెంటు మావి కానీ 200 యూనిట్ల కరెంటు బిల్లు కానీ రేషన్ ఇవ్వాలి. దేశ చరిత్రలో ఒకటేసారి 3 నెలల సన్నబియ్యం కూడా ఇవాళ మన ప్రభుత్వం ఇచ్చిందంటే ఇలా ఏ ప్రభుత్వం చేయలే, ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది. రాబోయే ఎలక్షన్లలో మన మండల ప్రజలందరూ కూడా సర్పంచ్లు కానీ, ఎంపీటీలు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ అందరికీ మీకు అన్ని విధాలు ఇప్పుడు ఇందిరామ ఇళ్ళు ఒక్కొక్క గ్రామానికి 10 సంవత్సరం కూడా ఒక ఇల్లు కూడా వేయలేదు. ఇప్పుడు ప్రతి గ్రామానికి 10-15 ఇళ్ళు వస్తున్నాయంటే వాళ్ళు ఒక్క ఇల్లు కూడా వేయలేని చరిత్ర గత ప్రభుత్వాన్ని. మరి రైతు పక్షపాతి గౌరవనీయులు విజయన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 9 రోజుల్లోనే 9,000 కోట్లతో రైతు భరోసాను ఇచ్చి
ఈరోజు రైతు ప్రభుత్వం అని నిరూపించుకున్న దానికి ఇదే నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో రైతులకు ఇచ్చినటువంటి హామీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ కావచ్చు, రైతులు 2 లక్షల రుణమాఫీ అయినా అది కాంగ్రెస్ ప్రభుత్వమే, రైతు భరోసా అయినా అది కాంగ్రెసే, ఏదైతే మన వ్యవసాయదారులకు ఉచిత కరెంట్ అయినా అది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. కాంగ్రెస్ ఎప్పుడు కూడా నాడు కానీ నేడు కానీ రేపు కానీ రైతుల పక్షపాతంగా రైతుల కోసమే తప్ప మరే విధమైనటువంటి విధంగా లేకుండా రైతులను ఆదుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈరోజు 10 సంవత్సరాలు దోచుకున్నటువంటి 10 సంవత్సరాలు అవినీతి చేసినటువంటి నాయకులు కొంతమంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కటింగ్ పెట్టి రైతులను అడ్డగోలుగా దోచుకున్నటువంటి ఆ యొక్క పాలనకు చెమర గీతం పాడి విజన్నకు పట్టం కట్టిన తర్వాత ఈ 18 నెలల్లో రైతుల కంటే ముందే తాను రైతులకు సలహాలు ఇచ్చుకుంటూ మీరు ఇట్లుండాలి, మీరు తడితే ఈ చేయాలి అని చెప్పి రైతులకు గైడెన్స్ ఇచ్చుకుంటూ రైతులను ఆదుకున్నటువంటి నాయకుడు ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే అది రైతుల పక్షపాతి, రైతు బాంధవుడు గో ఓన్లీ వన్ విజన్ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా వరి వేస్తే ఉరి అని చెప్పేసి గత ముఖ్యమంత్రి అంటే ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యానికి సన్న వడ్లకు బోనస్ కల్పించి పేదవాడి కడుపు నింపినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తే అల్లుడ ఇక్కడ ఉండాలి, బిడ్డేడు ఉండాలి, మేకడ కట్టాలి, కోడేడు ఉండాలని చెప్పి విమర్శించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు కూడా ఒక్కలు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నియోజకవర్గంలో 3500 ఇండ్లను ఈ మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మళ్ళీ అదనంగా కూడా ఇండ్లను తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా నాయకుడు విజయన్న గారిని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికైనా రేపైనా విజయన్న రైతుల పక్షపాతి. ఈ రాష్ట్రంలో మాకు ఒకటి అనిపిస్తూ ఉంది, రైతుల భూములన్నీ విజయనే కౌలు తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంది, రైతులన్నిటికీ విజయనే యజమాని అన్నట్టు అనిపిస్తూ ఉంది. సొంత రైతుకైతే ఏ విధంగానైతే ఆ భూమి మీద శ్రద్ధ ఉంటుందో ఈరోజు మా నాయకుడు విజయన్నకు ఈ నియోజకవర్గంలో ప్రతి గుంట మీద ప్రతి అంగుళం మీద తనదే భూమి, నేనే రైతును, నా రైతులంతా కూడా నా పాలనలో సస్యశ్యామలంగా ఉన్నారని చెప్పేసి అనుక్షణం ప్రజలలో ఉంటూ ఒకసారి జైపూర్ మండలంలో రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న చెన్నూరు నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఆసంపల్లి శ్రీకాంత్. అమ్మలకు అక్కలకు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీఓ గారికి మరియు మండల అధికారులకు, జైపూర్ మండల లీడర్లకు, కార్యకర్తలకు, ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రతి ఒక్క పేద రైతుకు, పేద ప్రజలకు వారి కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గత 140 సంవత్సరాల నుంచి ఈ పార్టీ కొనసాగుతుంది. మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం నమ్మి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కుటుంబ పాలనలో వాళ్ళ కుటుంబం బాగుపడ్డది తప్ప మనకు ఎలాంటి లబ్ధి పొందడం లేదు. అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 14 నెలలనే అమలు మీరు చూసుకుంటే ఈ పేద ప్రజల పాలనలో మహిళలకు బస్సు ఫ్రీ పథకం వచ్చింది, దాని తర్వాత 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వచ్చింది, దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఎవరు అయితే పేదలు ఇల్లు లేని ప్రజలకు మాత్రమే న్యాయంగా ఈ ప్రొసీడింగ్ అనేది ఈరోజు మనం మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ ప్రజాపాలన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ 6 పథకాలలో ఒకటి మహిళలకు 2500 పథకం కూడా మరికొన్ని రోజుల్లో రానున్నది. దానికి మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఎవరో చెప్పిన మాటలు మీరు వినకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటిది అని చెప్పేసి 20 నిమిషాలు మన మంత్రి వారు వస్తున్నారు. అయితే రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డు అమలు చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీడర్లు మీకు ప్రతి ఒక్క సహాయం చేయడానికి మేము ముందున్నాం. ప్రతి ఒక్క స్కీమ్, ప్రతి ఒక్క అర్హత గల వారికి గడప గడపకు మేమే వచ్చి మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. మీరు ఎలాంటి వేరే ఉద్దేశం పెట్టుకోకండి, చెప్పిన మాటలు నమ్మకండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మీకు 100% న్యాయం జరుగుతుంది. ఏది అయినా కూడా మీరు వేరే పార్టీకి సంబంధించి బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ సంబంధించిన నాయకుల మాటలు మాత్రం నమ్మకండి. ప్రతి ఒక్క అర్హత గల కుటుంబానికి ప్రతి ఒక్క పథకం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మీకు అందుతుందని చెప్పేసి నేను మీకు విన్నయించుకుంటాను. దానితో పాటు మీకు రైతు బంధు
భరోసా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఈ 9 రోజులలో 9,000 కోట్లు 70 లక్షల మంది రైతులకు మొన్నటికి మొన్న ఖాతాలో జమ కూడా అయినాయి. భూములు ఉన్న వాళ్ళు మీరు బ్యాంక్ వెళ్ళి మీరు తెలుసుకోండి. ఈ ప్రభుత్వంలో ఎలాంటి స్కీమ్ వచ్చినా 100% మీ ఇంటికి వస్తుందమ్మా. ఫస్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు న్యాయం చేస్తుంది. మీరు ఎలాంటి అపోలో పోవద్దని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నా. రానున్న స్థానిక ఎలక్షన్ లో కూడా మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మి హస్తం గుర్తుకు మీరు ఓటేస్తే మీకు ప్రతి ఒక్కరి కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మీకు దగ్గర ఉన్న లీడర్ మీరు కలిసి మన గ్రామ పంచాయతీ కానీ ఎవరిని కలిసినా కూడా మీకు ఎలాంటి పనైనా కూడా దగ్గర నుంచి చేస్తారమ్మా. మీరు మంచి మాటలు నమ్మి మాత్రం మోసపోకండి. ప్రతిదీ కూడా మీకు 100% వస్తుందమ్మా. ఈ 6 పథకాల్లో దాదాపు 4 పథకాలు మీకు అమల్లో ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో కూడా కొన్ని మంచి మంచి స్కీములు వస్తాయి. అది మీ ప్రభుత్వం నుంచి మీ ప్రతి ఒక్కరి ప్రజల దగ్గర మేము చేరవేస్తానని చెప్పేసి మీ అందరినీ విన్నవించుకుంటూ జై కాంగ్రెస్. మాజీ ముఖ్యమంత్రి జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు సీజ్ చేశారు. తాడపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన పోలీసులు ఇన్ఛార్జ్ అప్పిరెడ్డికి నోటీసులు అందజేశారు. అనంతరం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేసి తీసుకువెళ్లారు. జగన్ రెంట్లపాల పర్యటనలో సింగయ్య ఆ కారు కింద పడి చనిపోయినట్లు వీడియోలో ఉందని నిన్న పోలీసులు వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి పలువురిపై కేసులు కూడా నమోదై అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి పలువురిపై కేసులు కూడా నమోదై అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మంచిర్యాల జిల్లా భీమవరం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 82 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు డెటర్మటీ గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శిక్షా రంగ అభివృద్ధిలో బాలికలకు మరింత అనుకూల వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమాజంలో బాలికల విద్యాభివృద్ధి ద్వారానే సమానత్వం సాధ్యమవుతుందన్న దృక్పథంతో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన 2 బుల్లెట్ వాహనాలు 20 అపాచీ వాహనాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు.
కర్నూలు జిల్లాలో సిపిఆర్ ప్రథమ చికిత్సపై జిల్లా పోలీసులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. సిపిఆర్ ప్రథమ చికిత్సపై జిల్లా పోలీసులకు శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో వ్యాస్ ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ప్రారంభించారు. అత్యవసర పరిస్థితిలో ముందుండే జిల్లా పోలీస్ సిబ్బందికి సిపిఆర్ ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు. ఏమి చేయాలి, ఏమి చేయకూడదో తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.